ఆదిలాబాద్ జిల్లాలో మంత్రి అల్లూరి లక్ష్మణ్ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మంత్రి ఉన్నారు. సార్ తొలిసారిగా వచ్చారు. ఐటీడీఏకి సంబంధించి సమీక్షా సమావేశాలు లేవు. చాలా ఏళ్ళుగా గత కొంతకాలంగా ఐటీడీఎల్ నిర్వీర్యం అవుతుంది ఆదిలాబాద్ సంబంధించి అన్నది ఒక ప్రధానమైన ఆరోపణ ఉంది. ఎట్లా ముందుకు తీసుకెళ్ళవచ్చు? లేదండి, అలాంటిది ఏం జరగదు. గత 2014 నుంచి 23 వరకు ఉన్న పరిపాలన మీకు తెలుసు, దొరల పరిపాలన. 23 తర్వాత ఈ యొక్క శాఖ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైంది. అయినప్పటికీ ఇప్పుడు నేను ఆ శాఖ మంత్రిగా నేను వచ్చి బాధ్యతలు తీసుకుని 8 నెలలు అవుతుంది. తప్పకుండా ఐటీడీకి సంబంధించిన అయితే గవర్నెన్స్ బాడీ మీటింగ్ కానీ ఐటీడీకి సంబంధించిన అనేక అంశాల మీటింగ్లు కానీ చేసి ప్రత్యేకంగా పిల్లలకు మౌలిక సదుపాయాలు కానీ, ఆశ్రమం పిల్లలు చదువుకున్న పిల్లలు కానీ, గురుకుల పిల్లలకు కానీ, అదేవిధంగా వెల్ఫేర్లో చదువుకున్న పిల్లలకు గొప్పగా ఉండే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే మిగిలిపోయినట్టు అనేక అంశాల లోపల ఈ యొక్క ప్రాంతం అంతా ఐటీడీ ప్రాంతం అంతా పిల్లలకు ఉన్నతమైన స్థాయిలో చదువుకునే విధంగా మా జిల్లా కలెక్టర్ గారు, మా పీఓ గారు, మేమందరం కలిసి ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తాం. మీరు ఒక డిసెంబర్ లోపల, అంటే ఇది మాట్లాడే మన ఆగస్టు ఇలా 22వ తారీఖు మాట్లాడుతున్నాం, డిసెంబర్ 30వ తారీఖు లోపల ఈరోజు గిరిజన శాఖ ద్వారా ఎన్ని విధాల మార్పులు తీసుకొచ్చినామో మీరే చూస్తారు. రైట్ సార్, ఈ రైస్ మిల్లకు సంబంధించి పేదలకు అందాల్సిన బియ్యము చాలా చోట్ల ఆదిలాబాద్ జిల్లాలో కోట్ల రూపాయల బియ్యం గోల్మాల్ జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంతమంది హస్తం ఉన్నది అని చెప్పి తెలుస్తుంది. ఎట్లా చూస్తారు? అదంతా నాకు తెలియదు కదండి, వినలేదు. రైట్, రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి గందరగోళ పరిస్థితి, కొండా సురేఖ సంబంధించిన ఇష్యూని ఎట్లా చూస్తారు? ఇప్పుడు 10 టీవీ ద్వారా ఒకటే నేను చెప్పేది, గందరగోళం 120 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబం. గందరగోళం లేదని మీరు అంటారు. ఎల్లో కాంగ్రెస్ అనే వర్డ్ ఎడికి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, రాజకీయ పరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు ఎన్నుకున్నారండి? శాసనసభ్యులు అందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, బట్టి విక్రమార్క గారు ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. అందరూ ఎమ్మెల్యేలు అందరూ 119 అసెంబ్లీ సెగ్మెంట్ లోపల మెజార్టీ ఎమ్మెల్యేలు అందరం కలిసి ఏకగ్రీవంగా మా అపోజిషన్ పార్టీ నాయకునిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎన్నుకున్న తర్వాత రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మల్లికార్జున గారు ముఖ్యమంత్రిగా ప్రకటించారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా అయింది తప్ప చిన్న ఇష్యూలో ఏదో ఎవరో వారి వ్యక్తిగత ఎజెండాతో ఏది పడుతుంది మాట్లాడుతుంది లెక్కలు వేసుకుంటారు. కొండా సురేఖ గారు సంబంధం లేదంటున్నారు. కూతురు చేసిన వ్యాఖ్యలు సంబంధం లేదు, కనీసం ఆమెకు పార్టీలో సభ్యత్వం లేదు కదా, దానికి నేనెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్న యాంగిల్లో నాపై క్రమశిక్షణ సోదరిమని ఆమె అట్లా మాట్లాడితే ఏం చేయాలి? ఇప్పుడు నా కొడుకు తప్పు చేస్తాడండి, నాకు బాధ్యత లేదంటే ఎట్లా? నా బిడ్డ తప్పు చేస్తున్న బాధ్యత లేదు. ఆమె మాట్లాడింది ఇక్కడ నిలబడి మాట్లాడింది, వెనక ఫ్లెక్సీ ఉన్నది. మాట్లాడడానికి కొంచెం సొయ్యి ఉండాలి. సోదరిమని మా చెల్లె లాంటిది, మా అక్క లాంటిది. జరిగిన తప్పును సరి చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇంకా కప్పు పుచ్చడానికి ఏది పడితే అది మాట్లాడతా. ఎంత పెద్ద తప్పండి? ఒక అధినేతను, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకొని వ్యక్తిగతంగా మాట్లాడతారండి? ఏందండి మాట్లాడేది? ప్రజలు మార్పు కోరుకు, ప్రజలు మనకు అవకాశం ఇచ్చిన పరిపాలించమని. ఇది కాదు కదా. కొండా సురేఖ పైన బేషరతుగా మా చెల్లె సురేఖ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి, ముఖ్యమంత్రి గారికి క్షమాపణ చెప్పాలి, ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలి. సో ఇది పరిస్థితి. కొండా సురేఖకు సంబంధించి ఆమె పూర్తిగా క్షమాపణ చెప్పాలని చెప్పి మంత్రి అల్లూరి లక్ష్మణ్ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఆమెను ఖచ్చితంగా మంత్రివర్గం నుంచి ఆమెనే తప్పుకుంటే మర్యాదగా ఉంటుందన్నది కూడా ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ చందుతో ప్రేమ్ సాగర్, 10 టీవీ, ఆదిలాబాద్ జిల్లా నుంచి.